హలో అండి, మీరు చూస్తున్నారు పర్మిగ్రేషన్స్. ఈరోజు మీ ముందుకు ఒక కొత్త విషయం తీసుకురావడం జరిగింది. అదే పాంబన్ రైల్వే ప్రాజెక్ట్. అదేంటి ఇందులో చెప్పుకోవడానికి ఇంత కొత్త విషయం ఉందనుకుంటున్నారా? ఉందండి. అయితే వరల్డ్ రైల్వే పాంబన్ ప్రాజెక్ట్ అనేది బ్రిటిష్ వారి కాలంలో నిర్మించడం జరిగింది. దీనిపైన మొట్టమొదటిసారిగా 1914 సంవత్సరంలో రైలు ప్రయాణం చేయడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్టు పైన ఒక హృదయ విచారకమైన ఘటన కూడా జరిగింది. 1964 సంవత్సరంలో ఒక రైలు యాక్సిడెంట్ వల్ల 200 పైగా జనాలు తమ ప్రాణాలను పోగొట్టుకోవడం జరిగింది. అయితే ఇది కాలక్రమేణా ఇది శిథిలావస్థకు చేరుకోవడం వల్ల దీని ప్రత్యామ్నాయంగా ఒక కొత్త బ్రిడ్జి నిర్మాణానికి గవర్నమెంట్ ఆలోచించింది. అయితే దానికి అదే అనువుగా 2019 మార్చి 1న మన భారత ప్రధానమంత్రి అయిన మోదీ గారు ఈ బ్రిడ్జికి శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే ఈ యొక్క బ్రిడ్జ్ అనేది ఎక్కడ ఉందంటే తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరం జిల్లాలో మండపం నుంచి రామేశ్వరం దీవికి మధ్యలో ఈ యొక్క బ్రిడ్జ్ అనేది ఉంది. మరి దీని పొడవు ఎంత? దాదాపు దీని పొడవు వచ్చి 2.08 కిలోమీటర్లు అండి. ఈ యొక్క బ్రిడ్జ్ని దాదాపు 99 ఐరన్ దిమ్మలను వాడి నిర్మించడం జరిగింది. ఇదంతా కంప్లీట్గా ఒక ఐరన్ బ్రిడ్జ్ అండి. ఇదంతా ఒక ఐరన్ బ్రిడ్జ్. దీనికి స్పెషల్ ఏంటంటే ఎక్కడ ఒక్క బోల్డ్ కూడా ఉపయోగించకుండా అంత వెల్డింగ్తోనే దీన్ని నిర్మించడం జరిగింది. అయితే ఇక్కడ చెప్పుకోదగిన ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఇండియా ఫస్ట్ లిఫ్టింగ్ బ్రిడ్జ్ అండి. లిఫ్టింగ్ బ్రిడ్జ్ ఏంటంటే ఇది ఇక్కడ నాగపట్నం నుంచి కోచికి ఎప్పుడు నిరంతరం ప్రతిరోజు అనేక సంఖ్యలో షిప్పింగ్ బోట్లు మరియు షిప్స్ అనేవి రాకపోకలు ప్రయాణం సాగించడం జరుగుతుంది. మరి ఈ రాకపోకలకు అంతరాయం లేకుండా పాత బ్రిడ్జ్ పైన ఒక వర్టికల్ బ్రిడ్జ్ నిర్మించడం జరిగింది. అది ఎలా ఉండేదంటే ఇలా వర్టికల్ బ్రిడ్జ్ ఉన్నప్పుడు ఏదైనా షిప్ వస్తే అది ఈ విధంగా అయ్యేది. అప్పుడు ఈ గ్యాప్ లోన ఈ షిప్స్ అనేది రాకపోకలను సాగించేది. ఇప్పుడు నిర్మించిన కొత్త బ్రిడ్జ్ పైన ఇలాంటి నిర్మాణం కాకుండా ఒక కొత్త నిర్మాణాన్ని గావించడం జరిగింది. అది ఎలా పనిచేస్తుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా రైల్వే బ్రిడ్జ్ ఉందనుకుందాం. దీనిపైనుంచి రైలు అనేది వెళ్ళిపోతుంది. మరి షిప్స్ వచ్చినప్పుడు అప్పుడు ఏమైతుందంటే ఈ యొక్క మధ్య లిఫ్టింగ్ బ్రిడ్జ్కి సపోర్టుగా ఇక్కడొక ఐరన్ దిమ్మలను నిర్మించడం జరిగింది. నిర్మించినాక దీన్ని ఈ విధంగా లేపకుండా ఈ విధంగా లిఫ్ట్ చేస్తున్నారండి. అది ఏ విధంగా అంటే ఈ రెండు ఐరన్ దిమ్మల మధ్యలో ఇటు అడ్డంగా ఒక ఐరన్ దిమ్మలను నిర్మించడం జరిగింది. ఈ ఐరన్ దిమ్మల వెయిట్ వచ్చేసి దాదాపు 625 టన్నులు. ఈ ఐరన్ దిమ్మలను ఈ యొక్క లిఫ్టింగ్ బ్రిడ్జ్కి ఐరన్ రోప్తో సహాయంగా ఈ విధంగా కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కనెక్ట్ చేసినప్పుడు మరి ఇది పైకి లేవాలిగా, అప్పుడు విద్యుత్తును ఉపయోగించి ఈ ఐరన్ దిమ్మల పైన 230 టన్నుల ప్రెజర్ను వీటిపైన వేయడం జరుగుతుంది. అప్పుడు వీటి వెయిట్ ఆ ప్రెజర్ తోటి అవి రెండు ఈ విధంగా కిందికి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు ఈ యొక్క బ్రిడ్జ్ అనేది ఈ విధంగా పైకి లేవడం జరుగుతుంది. ఈ విధంగా కాకుండా ఈ విధంగా పైకి లేవడం జరుగుతుంది. అప్పుడు ఆ యొక్క షిప్స్ రాకపోకలను సాగించడం జరుగుతుంది. ఆ విధంగా దీన్ని నిర్మించడం జరిగింది. ఇది ఫస్ట్ ఈ మెకానిజాన్ని ఇండియా ఫస్ట్ ఈ బ్రిడ్జ్లోనే ఉపయోగించడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఇది మొత్తం ఐరన్తో నిర్మించడం జరిగింది కదా. మరి ఈ పాంబన్ ప్రాంతం అనేది ప్రపంచంలో తుప్పుపట్టే ప్రదేశాల్లో 2వ స్థానంలో ఉంది. మరి ఈ బ్రిడ్జికి ఇబ్బంది ఉందా అంటే లేదండి. ఎందుకంటే దీనిని 3 కోటింగ్స్తో పాలీకేక్సిన్ అనే పదార్థాన్ని ఉపయోగించి 3 కోట్స్తో ఈ యొక్క మొత్తం వంతెనను వేయడం జరిగింది. ఇది వచ్చేసి 58 సంవత్సరాల లైఫ్ టైం ఇస్తుంది. చిన్న మరమ్మతులు చేస్తూ 100 సంవత్సరాల వరకు ఈ యొక్క ప్రాజెక్టు చెక్కు చెదరకుండా నిలుస్తుందండి. ఇది రైలు వెళ్ళడానికే కాకుండా ఇది చూడముచ్చటగా చూడడానికి ప్రకృతి అందాలలో ఇమిడిపోయే విధంగా అద్భుతంగా ఉంటుంది. సో ఈ విధంగా ఈ యొక్క పాంబన్ ప్రాజెక్టు అనేది మన ఇండియాలో చూడదగిన ప్లేస్లలో నెంబర్ 1గా టూరిజంలో నిలుస్తుంది. సో మీరు ఎప్పుడైనా రామేశ్వరం వెళ్ళినట్లయితే అద్భుతమైన శివాలయాలు, విష్ణు దేవాలయాలతో పాటు ఈ యొక్క పాంబన్ బ్రిడ్జ్ని కూడా చూసినట్లయితే మన అద్భుతమైన విషయాన్ని మనం చూసిన వాళ్ళు అవుతాం. సో ఈ విషయాన్ని మీరు తెలుసుకున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విషయాలు మీకు కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేసినట్టయితే దాని గురించి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది.
ప్లీజ్ థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.